హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ష్ అండ్ వియర్ డైరీస్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే కొబ్బరి చట్నీ అండి. సో మామూలుగా మనకి వినాయక చవితి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటే ఇంకా డైలీ ఒక కొబ్బరికాయ అయితే కొడతాం కదా. సో ఆ కొబ్బరికాయలతో మనం ఈ విధంగా చట్నీ చేసుకుంటే ఒక 1 వీక్ వరకైతే స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇది దోశ పైకి కానీ, ఇడ్లీ పైకి కానీ, లేదంటే అన్నంలో కూడా తినచ్చు. ఇంకా పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనకు కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ కొబ్బరి చట్నీని ఇలా చేసి ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇంకా వీడియో విషయానికి వస్తే మనం ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే, ఈ కొట్టిన పచ్చి కొబ్బరిని మనము ఒక 1 డే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అవి ఈజీగా బయటకు వస్తాయి వాటి నుంచి. సో అలా బయటకు వచ్చిన కొబ్బరిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అది మన గ్రైండర్ని బట్టి, కొన్నింట్లో కొంచెం పెద్దగా చేసినా మంచిగా మిక్స్ అవుతుంది. ఇంకా దానికోసం మనకు కావాల్సిన వస్తువులు అయితే కొబ్బరి చట్నీ కోసం పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఇంకా కొత్తిమీర, ఒక టమాటో, కొంచెం చింతపండు. ఇవన్నీ కూడా మనము కొబ్బరి చట్నీ చేయడానికి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఫస్ట్ అయితే పప్పులను వేయాలి. శనగపప్పు, ఇంకా శనగపప్పు మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనము మినపప్పు కూడా వేయాలి. ఈ శనగపప్పు మినపప్పుతోటే ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అవి వేయడం మాత్రం కంపల్సరీ. ఇంకా అవి రెండు వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కూడా మంచిగా రెడ్గా గోలనివ్వాలి పచ్చిమిర్చిని కూడా. నెక్స్ట్ దానిలోకి ధనియాలు వేయాలి. ఇంకా ధనియాలు కూడా మంచిగా నూనెలో వేగనివ్వాలి. ధనియాలు వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేయాలి. ఇంకా పచ్చి కొబ్బరి మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై కానవసరం లేదు, జస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రైగా అయితే సరిపోతుంది. కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు మాత్రం ఉంచాలి. మూత పెట్టకూడదు, మూత పెట్టకుండానే మనం వాటిని కలుపుతూ వేగనివ్వాలి. నెక్స్ట్ కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేయాలి. పోపులో ముందే ఎండుమిర్చి వేస్తే మాడిపోతుంది, అందుకని ఇవన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 minutes అలా పెట్టుకొని తీసినట్టయితే అన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గుతాయి. ఇవన్నీ మగ్గిన తర్వాత దానిలోకి ఒక చిన్న సైజు 2 టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కూడా వేయాలి. టొమాటో ఇంకా చింతపండు వేసిన తర్వాత లాస్ట్కి మనం ఇంకా అన్నీ వేగిన తర్వాత చివరికి కొత్తిమీరని కూడా వేయాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా కొంచెం రెడ్ కలర్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసుకొని మనము మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అవసరం లేదు, ఎందుకంటే వాటిలో ఉన్న టమాటో చింతపండు గుజ్జుతో మ్యాక్సిమం మెత్తగా అవుతుంది.
లేదు అంటే లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా స్మూత్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ని తీసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ కూడా వేగిన తర్వాత ఇంకా ఆ పోపుని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసి కలిపి మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.